కోరిస్ సైకిల్ అంటే ఏంటంటే రివర్స్ ఆఫ్ గ్లైకోలైటిక్ సైకిల్ అనమాట. సో గ్లైకోలైసిస్కి రివర్స్ని కోరిస్ సైకిల్ అంటాం. ఇది ఒక మెటబాలిక్ పాత్వే, ఇది లివర్లో జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే లాక్టిక్ యాసిడ్ని పైరువిక్ యాసిడ్గా మార్చి పైరువిక్ యాసిడ్ని గ్లూకోజ్గా మారుస్తుంది. సో దీన్నే మనం కోరిస్ సైకిల్ అంటాం. ఇది ఎనరోబిక్ గ్లైకోలైసిస్ అంటాం. యూజువల్గా ఎనరోబిక్ గ్లైకోలైసిస్లో ప్రొడ్యూస్ అయ్యే లాక్టిక్ యాసిడ్ని యూజువల్లీ స్టార్టింగ్ ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ మజిల్లో కానీ ఎక్కడైనా కానీ గ్లూకోజ్ కాస్త పైరువిక్ యాసిడ్గా మారుతుంది. పైరువిక్ యాసిడ్ కాస్త లాక్టిక్ యాసిడ్గా మారి ఇది ఎనరోబిక్ గ్లైకోలైసిస్. ఈ లాక్టిక్ యాసిడ్ అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంది మజిల్స్లో. అక్యుములేట్ అయిపోయి ఈ లాక్టిక్ యాసిడ్ లివర్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఈ లాక్టిక్ యాసిడ్ ప్రాసెస్ జరుగుద్ది. లాక్టిక్ యాసిడ్ కాస్త పైరువిక్ యాసిడ్ అయ్యి పైరువిక్ యాసిడ్ కాస్త గ్లూకోజ్ అవుతుంది. సో తర్వాత ఆ బ్లడ్ గ్లూకోజ్ కాస్త మనకి గ్లైకోజన్ అవుతుంది. దీన్ని డిస్కవర్ చేసింది కార్ల్ అండ్ గెట్టి కోరీ. ఇట్ ఈస్ అ సైకిల్ ఇన్ విచ్ గ్లైకోజన్ ఇన్ ద మజిల్ ఈస్ డీగ్రేడెడ్ టు ప్రొడ్యూస్ లాక్టిక్ యాసిడ్. సో మజిల్లో ఉండే గ్లైకోజను లాక్టిక్ యాసిడ్ అవుతుంది. మళ్ళీ అది బ్లడ్ ద్వారా లివర్లోకి వెళ్ళి మళ్ళీ గ్లైకోజన్ అవుతుంది. సో వెన్ నీడెడ్ ద గ్లైకోజన్ ఈజ్ బ్రేక్ డౌన్ ఇన్ టు గ్లూకోజ్ అండ్ బ్లడ్ క్యారీస్ ద గ్లూకోజ్ టు ద మజిల్. ఎప్పుడైనా మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు ఆ గ్లైకోజన్ని మళ్ళీ గ్లూకోజ్గా మార్చి మసిల్స్కి తీసుకెళ్తుంది. సో ఇన్ ద కోరిస్ సైకిల్ లాక్టేట్ ప్రొడ్యూస్డ్ బై మసిల్స్ ఈజ్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ బై ద లివర్ అండ్ ద ఫీడ్బ్యాక్ టు ద మసిల్స్. సో ఈ సైకిల్లో ఏంటంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ రిక్వైర్ అవుతుంది, అమౌంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో విచ్ కెన్ బి సప్లైడ్ బై బ్లడ్ గ్లూకోజ్ ఆర్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ రిజర్వాయర్ present in the muscle tissue. So during this great exertion, muscle tissue uses oxygen faster than it can be supplied by the bloodstream. ఎక్కువ ఆక్సిజన్ని వాడేస్తుంది. సో దట్ మసిల్ మస్ట్ ఆపరేట్ anaerobically. Under these conditions, glucose break down into 3-carbon lactate. Lactase enters the bloodstream and picked up by the liver. Liver convert the lactate back to glucose. Further glucose returned to the muscle for further glycolysis. Cycling of glucose and lactate back between skeletal muscle and liver is known as Coris cycle. ఈ పిక్చర్లో చూస్తే మనం ఇప్పుడు గ్లూకోజ్ మజిల్కి వెళ్తే పైరువేట్ లాక్టేట్ అవుతుంది, మళ్ళీ లాక్టేట్ లివర్కి వెళ్తే లాక్టేట్ పైరువేట్ గ్లూకోజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ 6 ATP యూటిలైజ్ అవుతుంది కోరిస్ సైకిల్లో. ఈ మొత్తాన్ని కలిపి మనం కోరిస్ సైకిల్ అంటాం. సో ఇక్కడ లివర్లో 6 ATP యూటిలైజ్ అవుతుంది, మజిల్లో 2 ATP ప్రొడ్యూస్ అవుతుంది. విగరస్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి ఆక్సిజన్ షార్టేజ్ వస్తుంది. సో ఎనరోబిక్ కండిషన్స్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో గ్లైకోలైసిస్ కూడా ఎక్కువ జరగాలి. ఆ కండిషన్స్లో ఏంటంటే గ్లూకోజు NADని NADHగా. సో yet O2 is unavailable for regeneration of NAD via cellular respiration. O2 అవైలబుల్లో లేకపోతే ఇన్స్టెడ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ NADH ఆర్ రీఆక్సిడైజ్డ్ బై రిడక్షన్ ఆఫ్ పైరువేట్ టు లాక్టేట్. చాలా వరకు కూడా ఆ ఉన్న NADH పైరువేట్ నుంచి లాక్టేట్గా మారడానికి ఉపయోగపడిపోతుంది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన లాక్టేటు లివర్కి వెళ్తుంది, వేరే అది రీఆక్సిడైజ్ అవుతుంది లివర్ ద్వారా బై లివర్ లాక్టేట్ డిహైడ్రోజనేస్, మళ్ళీ పైరువేట్ని తీసుకొస్తుంది. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఈవెన్చువల్లీ టు గ్లూకోజ్. ఇలానే లివర్ షేర్స్ మెటబాలిక్ స్ట్రెస్ క్రియేటెడ్ బై ద విగరస్ ఎక్సర్సైజ్. ఇట్ ఎక్స్పోర్ట్స్ గ్లూకోజ్ టు మజిల్ which produces lactate and lactate from muscle and can be processed by liver into new glucose. Liver with typically high NAD and NADH ratio readily produces more glucose than it can use. Muscle that is vigorously exercising will enter the anaerobis and shows decrease in NADH ratio, thus favors the reduction of pyruvate to lactate. So ఇది పిక్చర్. ఇది మొత్తాన్ని కోరిస్ సైకిల్ అంటాం. కోరిస్ సైకిల్ అంటే గ్లైకోలైసిస్ ప్లస్ గ్లూకోనియోజెనసిస్ కలిపితే కోరిస్ సైకిల్. దీనివల్ల లాక్టిక్ అసిడోసిస్ ఇన్ ద మజిల్ అండర్ ఎనరోబిక్ కండిషన్స్లో ప్రివెంట్ అవుతుంది. సైకిల్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడ్యూసింగ్ ATP అండ్ ఎనర్జీ సోర్స్ డ్యూరింగ్ మస్కులర్ యాక్టివిటీ. కోరిస్ సైకిల్ ఈజ్ మోర్ సఫిషియెంట్లీ వెన్ మజిల్ యాక్టివిటీ హ్యాస్ సీస్డ్, thus allowing the oxygen depth to be repaid. సో డ్రగ్ మెట్ఫార్మిన్ ఏం చేస్తుందంటే లాక్టిక్ అసిడోసిస్ ప్రెసిపిటేట్ చేస్తుంది ఇన్ పేషెంట్స్ విత్ రీనల్ ఫెయిల్యూర్ బికాస్ మెట్ఫార్మిన్ ఇన్హిబిట్స్ ద కోరిస్ సైకిల్. నార్మల్లీ ఎక్సెస్ లాక్టేట్ వుడ్ బి క్లియర్డ్ బై కిడ్నీ, బట్ ఇన్ పేషెంట్స్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్ ద కిడ్నీ కెనాట్ హ్యాండిల్ ద ఎక్సెస్ లాక్టిక్ యాసిడ్. సో ఈ కోరిస్ సైకిల్నే మనం
refers to metabolic pathway in which lactate produced in anaerobic glycolysis in the muscle moved via bloodstream to the liver, where it converts into glucose and glycogen. First discovered by Karl and Getty Cory. So vigorous exercise can lead to oxygen shortage. Energy requirements must be meted by increased level of glycolysis. Under these conditions, glucose breaks down into lactate. So plasma membrane is freely permeable to lactate. Lactate is carried from skeletal muscle through blood and handed over to the liver, where it is oxidized to pyruvate. So pyruvate so produced is converted to glucose by gluconeogenesis, which is then transported to the skeletal muscle. This cycle is very important in producing ATP, an energy source during muscle activity. This is all about the Cory cycle. Thank you.